హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి ఓన్లీ షార్ట్ వీడియో అనండి. ఏంటబ్బా టైం 10:30కే వచ్చేసింది, వీడియో అప్లోడ్ చేసిందా అనుకుంటున్నారు కదా. అదేం లేదండి, ఇంకేముందండి, సాములు బయట కొండకైతే బయలుదేరేశారు కదా. ఇంకా నేను మా పాపని స్కూల్లో ఇప్పుడే దిగబెట్టేసి అయితే ఇంకా క్యారేజ్ రెడీ చేసి మధ్యాహ్నం అయితే తీసుకెళ్ళాలి లంచ్ అయితే. ఇంక ఇప్పుడు నుంచి కొంచెం ఫ్రీ టైం కదా. ఇంకండి మా పాపని స్కూల్లో అయితే వదిలేసి నేను వచ్చేసి ఈ విధంగా అయితే దేవుడికి పూజ అయితే చేసుకున్నాను. అందరి ఇంట్లో వంట అయితే ఆల్రెడీ క్యారేజ్ అంటే ఉదయాన్నే స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైమే కదా. ఎప్పుడు వచ్చేసి ఇంకా మా పాపకి అయితే లంచ్ రెడీ చేసుకొని స్కూల్లో దిగబెట్టేశాక నెక్స్ట్ షార్ట్ అయితే ఇంకోటి అయితే అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా మా స్వాముల వాళ్ళు వచ్చిందాక కొంచెం ఫ్రీ టైమే కదా. ఓకేనండి, ఏమైనా ఇంట్లో మగవాళ్ళు లేకపోతే కొంచెం కష్టమే కదా అండి. మనమే ఏం చేసుకుంటాంలే, మనమే కదా, మనమిద్దరమే కదా, పాప నేనే కదా, ఏం చేసుకుంటాం, ఏదో ఒకటి తినేద్దాంలేనా. అయితే కొంచెం ఎక్కువ ఫ్రీ టైమే కదండి ఎవరికైనా అయితే. ఓకేనండి, అందరైతే టిఫిన్ తినేసారా? నేనైతే ఈరోజు వచ్చేసి మా పాప నేను బయట వచ్చేసి కారం దోశలు అయితే తెచ్చుకున్నామండి. అవి తినేసి నెక్స్ట్ వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఓకేనండి, ఉంటానండి, బాయ్. ఆగండి, నేను తినే కారం దోశ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి, ఏమైనా నెల్లూరులో కారం దోశ అంటే చాలా ఫేమస్ అండి. చూసారు కదా, ఇవంటే ఇష్టపడిన వాళ్ళైతే ఎవరు ఉండరు. ఏమైనా ఇంట్లో చేసుకునే కంటే ఒక్కోసారి అప్పుడప్పుడు బయట కూడా ఇలా ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా. చూసారు కదా, ఏమైనా నెల్లూరులో కారం దోశ అంటే చాలా ఫేమస్ అండి. రండి, మీరు కూడా అయితే షేర్ చేసుకుందాం. ఓకేనా? అందరూ అయితే చక్కగా టిఫిన్ తినేసి వాళ్ళు పనులు చేసుకుంటారని అయితే. ఆగండి, మా లక్కీకి కూడా ఒక బోండాలు అయితే తెచ్చాను. ఇదిగోండి మా లక్కీకి. ఓకే.